ఈ ఉగాది నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఎప్పుడు నీకేం చేత కాదు, నీ వల్ల కాదు, ఎందుకంటే ఇంట్లో పని చేసుకుంటే సరిపోతుంది కదా, నీకు వంటే సరిగ్గా చేయడం రాదు అని డిస్కరేజ్ చేస్తూ ఉంటారండి. ఇంకా అందుకని నన్ను నేనే ఎప్పటికప్పుడు మోటివేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అన్నీ ఇన్ టైంలో మంచిగా కంప్లీట్ చేశానన్నమాట. అందుకే ఈ ఉగాది నాకు చాలా స్పెషల్ అని చెప్పాను. చాలా హ్యాపీగా చేసుకున్నాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎందుకని అలా అంటూ ఉంటారంటే నాకు కొంచెం హెల్త్ బాగోదన్నమాట అండి. ఒక 3 years నుంచి బాగా సఫర్ అవుతున్నాను. అందుకని ఎందుకు ఎక్స్ట్రా బర్డెను అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అదొకటిను టైం టు టైం చెయ్యవు అని అదొక కంప్లైంట్ అనమాట అండి. ఎందుకు టైం టు టైం చేయనంటే నాకు హెల్త్ బాగోదు. ఎప్పుడు నాకు హెల్త్ బాగుంటుంది అప్పుడు చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా అందుకని ఏంటంటే నన్ను నేనే దీన్ని ఎలాగైనా బీట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేశానండి. ఈ ఉగాదికి నేను ఎలాగైనా ఇన్ టైంలోనే మొత్తం అన్నీ కంప్లీట్ చేయాలి అని నన్ను నేనే ఎంతగానో మోటివేట్ చేసుకున్నానండి. అదే కాకుండా నేను ఎక్స్ట్రా కూడా పని చేయాలి అని అనుకున్నాను అనమాట. అంటే దేవుడిని డెకరేషన్ చేయడం కానీ లేకపోతే ఇంకా ఎక్స్ట్రా వంటలు ఏమైనా చేయడం కానీ చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను అనమాట అండి. అందుకే మొత్తం అన్నీ ముందే ఒక 4 days బిఫోర్ నుంచే మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకొకటి దేవుడి దగ్గర పూలు బయటికి వెళ్ళి తీసుకొద్దామనంటే కొంచెం ఏమో పాడైపోయినట్టు ఉన్నాయండి, కొన్ని ఏమో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా ఉన్న దాంట్లోనే నేను ఒక 80 రూపీస్ 70 రూపీస్ పూలు తీసుకొచ్చాను అనమాట అండి. తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ కొంచెం ఎండకి వడిలిపోయినట్టు ఉన్నాయండి. అవన్నీ కొంచెం వాటర్లో డిప్ చేసి వెంటనే మళ్ళీ కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఎందుకంటే చాలాసేపు ఉంచామంటే మళ్ళీ కుళ్ళిపోతాయండి. అందుకోసమని వెంటనే డిప్ చేసి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. నీళ్ళన్నీ తీసేసి దానివల్ల ఏంటంటే ఒక 1/2 hourలో నాకు మంచిగా ఫ్రెష్గా పూలు రెడీ అయిపోయినాయి అనమాట అండి. ఇది నేను యూట్యూబ్లో చూశాను అనమాట మాల కట్టడం. ఇది స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ టైం అండి. నేను ఇంతకుముందు అసలు ఒకసారి కూడా ప్రాక్టీస్ చేయలేదు. వస్తుందా రాదా అని అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎంత పర్ఫెక్ట్గా ఉందో నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో. ఎందుకంటే నీకేం చేత కాదు అనే వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చేసింది అనుకోండి, ఆ హ్యాపీయే వేరే అనమాట. అందుకోసమని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది కూడా త్వరగా అయిపోయిందండి. తక్కువ పూలు అని చెప్పాను కదా, 70-80 రూపాయల పూలు అంతేనండి. అవి కూడా మంచిగాను నాకు కావాల్సినన్ని దండలు అయినాయి అనమాట తక్కువ పూలతో. అది కూడా పర్ఫెక్ట్గా. ఎందుకు పర్ఫెక్ట్గా అని చెప్తున్నానంటే ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ అంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. అందుకని నాకు నేనే హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను అనమాట. మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, మాటలు రావట్లేదు అనమాట. ఇంత చిన్నదానికే అంత హ్యాపీ ఫీల్ అయిపోవాలా అని అనుకోవచ్చండి. కానీ కొత్తగా ఏదైనా ట్రై చేసామనుకోండి, అది ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా సక్సెస్ అయింది అనుకోండి, అది ఇంకా హ్యాపీ డబుల్ త్రిబుల్ అయిపోతూ ఉంటుంది అనమాట. అదన్నీ ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళకే తెలుస్తుందండి. ఇంకా చాంతువులు పెద్దవి కాబట్టి అవి 2 దారాల మధ్యలో పెడితే సెక్యూర్గా మంచిగా ఉన్నాయండి. ఇవి రెక్కలు కదా, ఉంటాయో లేదో అనుకున్నాను. అవి కూడా మంచిగా సెక్యూర్గా ఉన్నాయన్నమాట. అక్కడోటి ఒక్కొక్కటి రాలినీయండి. రాలేదు అని చెప్పలేను కానీ రాలినీయండి. అక్కడోటి రాలినీ అనమాట. అంటే గులాబీ పూలు ఎక్కువ ఇవ్వలేదన్నమాట. అందుకనే రెక్కలు తీసి అడ్జస్ట్ చేశాను. అవి కూడా చాంతువులు పర్ఫెక్ట్గా మొత్తం అన్ని దాంట్లకి సరిపోయేలాగా వచ్చినాయి అనమాట అండి. పెద్ద రెక్కలు కాబట్టి పెద్ద రెక్కలు కాబట్టి మంచిగా నిలబడినాయండి. అదే మరి చిన్న చిన్న పువ్వులు అయితే రెక్కలు నిలబడవేమో నాకు తెలిసి. నేనైతే ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అని చెప్పాను కదా. ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నాను అని మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నానంటే నన్ను నేను ఎక్కువగా మోటివేట్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగోలేదు అని చెప్పాను కదా, అలాగే కూర్చుని పోయేదాన్నండి నీరసంగా. నేనేం చేయలేనేమో, ఇలాగే ఉంటుందేమో నా లైఫ్ అంతా అని అలా కూర్చుని పోతూ ఉండేదాన్ని అనమాట. ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఏం చేసేదానంటే టీవీలో కానీ మొబైల్లో కానీ నేను మామూలుగా నాకు ఇష్టమైనవి చూడటం కానీ, మనకి ఆర్డర్కి జనరల్గా ఏమి ఇష్టం అండి, షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడెక్కడ వెరైటీలు ఏమేమి దొరుకుతున్నాయి అవన్నీ మనకి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి నాకు కూడా అదే ఇంట్రెస్ట్ అనమాట. అలాగే శారీస్ కానీ లేకపోతే బ్లౌజ్ డిజైన్స్ కానీ నేను మామూలుగానే పెయింటింగ్స్ అవి వేస్తానండి. మగ్గం వర్క్స్ అవన్నీ చేస్తాను. అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తానన్నమాట. అవి నాకు ఇష్టమైనవి కాబట్టి నేను అలాంటి వీడియోస్ అన్నీ చూసుకొని నా బ్రెయిన్ని బాగా యాక్టివేట్ చేసుకునేదానండి. ఫస్ట్ బ్రెయిన్ బాగా యాక్టివేట్ అయితే పాజిటివ్ వేలో మంచిగా మనము యాక్టివ్గా ఉండగలుగుతామండి. అది నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను అనమాట. అందుకని మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఇంకా మనం ఏం చేయలేమో, ఇంకా మనకు చేత కాదు అనే కూర్చుండిపోతే చుట్టూ వాళ్ళు కూడా అలాగే అంటూ ఉంటారు. మనం చూసి మన ఆధారము మనం అలా చూసి వాళ్ళు కూడా అలాగే అంటారు. అవన్నీ ఏం పట్టించుకోకుండా నన్ను నేనే ఎప్పుడు మోటివేట్ చేసుకునేదానండి. అందుకనే నాకు చేతనైనంత వరకు పెయింటింగ్ వేయడం కానీ, మా పాప డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయడం కానీ, లేకపోతే షాపింగ్ వీడియోస్ చూడడం కానీ,
ఇంకా అలా చూస్తూ మోటివేట్ అయ్యేదానండి. నేను అలాగ మోటివేట్ అయ్యే నేను ఇది అంతా ప్రాక్టీస్ చేశానన్నమాట. పనులన్నీ ఇన్ టైంలో కంప్లీట్ చేయడము ఫస్ట్ థింక్. నేను అచీవ్ చేయాల్సింది అదొకటేనండి, ఇంట్లో చేయాల్సింది. ఈ పని అంతా చేయడం చాలా కష్టం అండి. నాకు ఇదే పెద్ద కొండలా కనిపిస్తుంది అనమాట. ఈ పన్నే కొంతమందికి చాలా సింపుల్గా అనిపించవచ్చు, చిటికలో అయిపోద్ది ఇది ఎంత పని అని అనుకోవచ్చు అనమాట. నాకు పర్సనల్గా ఏంటంటే మంచిగా నాకు పెయింటింగ్ వేయడం వచ్చు, మగ్గం వర్క్ చేస్తాను, స్టిచ్చింగ్ చేస్తాను, రకరకాలుగా డిఐవైలు చేస్తాను, ఇన్ని చేస్తాను. అదే వేరే వాళ్ళకైతే అవన్నీ కష్టం అనిపించవచ్చు. అదే చెప్తున్నానండి. ఎందుకంటే ఎవరికి రాని పని వాళ్ళకి చాలా కష్టంగా కనిపిస్తుంది అనమాట. అందుకే ఇది ఎలాగైనా బీట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. నేను దీన్ని అచీవ్ చేశానని అనుకుంటున్నాను అనమాట అండి. ఇదిగోండి పూలు మాత్రం భలే ఉన్నాయన్నమాట అండి. తక్కువ పూలతోనే తక్కువ టైంలో పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. నాకు 4 మాలలు కావాలండి. అంటే దేవుడి గుడికి ఒకటి, 3 పటాలు ఉన్నాయండి. 3 పటాలకు కావాలి. ఇంకా రెక్కలు, ఇంకా చిన్న చిన్న రెక్కలు పడిపోయి ఉన్నాయండి. అవన్నీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా 2 మాలలు కట్టాను అనమాట అండి గులాబీ పూలతో, చిన్న చిన్నవి. ఒకటి వినాయకుడికి, ఇంకొకటి నరసింహస్వామికి చిన్న చిన్న మాలలు కట్టాను అనమాట. ఇంకా గులాబీ పూలు కొన్ని వేసి కట్టానండి. అలాగే మనం కట్టేటప్పుడు రెక్కలు ఊడిపోతాయి కదండి, అవి కూడా ఉంచాను అనమాట. ముగ్గులో వేసుకోవచ్చు అని చెప్పేసి. అవి కూడా బాగానే ఉన్నాయండి. ఏదో 1-2 అయితే పడేసేదాన్నేమో, అవి కూడా బాగానే ఉన్నాయన్నమాట. కాడలన్నీ సపరేట్ చేసేసి మంచిగా ఉంచాను అనమాట అండి. రీసెంట్గానే ఒక వీడియో చూశానండి, ఇస్మార్ట్ శివలో. నేను ఇది చేసిన తర్వాతే చూశాను అనమాట అండి. ఒకటి బాస్కెట్బాల్ ఆడే ఒక ఆవిడని తీసుకొచ్చారంటండి. అది ఆవిడ అంత ప్రొఫెషనల్ కాదు. ఫస్ట్ అయితే 10 వేయమన్నారంట. 10 బాల్స్ వేయమంటే ఆమెని ఒక్కటి కూడా వేయలేదంట. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయమన్నారంటండి. వాళ్ళు పాజిటివ్గా ఎంకరేజ్ చేసేసరికి 10లో 4 బాల్స్ వేసిందంట. అదే ఇంకొకరిని తీసుకొచ్చి ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ని తీసుకొచ్చి వేయమన్నారంటండి. అది 10లో 9 బాల్స్ వేసేసారంటండి. ఆయన అన్ప్రొఫెషనల్ కాబట్టి 9 వేసేసారు. అది ఆయనకి ఈజీ. ఇప్పుడు బ్లైండ్ ఫోల్డ్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళని నెగిటివ్గా కామెంట్ చేయమన్నారు చెప్పారంటండి. ఇప్పుడు ఆయన 9 ఫస్ట్ అయితే 10లో 9 వేసారు కదా, ఇప్పుడైతే 4 వేసారంటండి. 4 5 వేసారంట. అది నెగిటివ్ ఇంపాక్ట్ అంత పడుతుందని అది ప్రూవ్ చేశారనమాట. అందుకే నేను కూడా చెప్తూ ఉంటానండి, నెగిటివ్ మాటలు అస్సలు పట్టించుకోవద్దు అనమాట. మనం ఏంటో మనకు తెలుసు. ప్రతి వాళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి. ఆ టాలెంట్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను కూడా అలాగే స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే స్టార్టింగ్లో అయితే ఏం రాదండి. వంటలు చేయడం వచ్చు కానీ అంతగా రాదు. ఎందుకంటే మా ఇంట్లో పెద్దగా ఏం తినరండి, ఏం చేసినా కానీ. వాళ్ళ ఇంట్లో ఏది హ్యాబిట్ ఉంటే అదే అలవాటు ఉంటుంది అనమాట. ఇంకా వేరే స్పెషల్గా ఏమన్నా చేసినా కానీ బాగోలేదని చెప్తారనమాట. ఇంకా అందుకని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొకటి ఇంట్లో పని అంటారా, అది నాకు అస్సలు చేత కాదు. నాకు అసలు ఇష్టం లేదనమాట అండి ఆ పనులన్నీ చేయడం. ఇంతకుముందు అయితే నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఇంట్లో పని చేసుకునేదాన్ని. అలాగే అప్పుడప్పుడు ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ కూడా డిఐవైలు కూడా కంప్లీట్ చేసేదాన్ని అండి. అంత బాగుండేది నా లైఫ్. నాకు నచ్చినట్టు ఉండేదన్నమాట. సడన్గా హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత మొత్తం అంతా గ్రాఫ్ పడిపోయింది అంటారు చూసారా, అలాగా మొత్తం అంతా డల్ అయిపోయాను అనమాట. ఇంకా అలా కాదు, నేను డల్గా కూర్చునే మనిషిని కాదనమాట అండి. ఏదో ఒకటి యాక్టివ్గా చేయాల్సిందే అనమాట. ఇంకొకటి ఏంటంటే, నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు బస్సులో కూరగాయలు తెచ్చుకుంటూ ఉండేదాన్ని కదండి. అక్కడ ఏం చేసేదానంటే ఆకుకూరలు ఒలుచుకునేదానండి. అందరూ చూసి భలే ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట, కండక్టర్తో సహా. టైం సేవ్ చేస్తున్నావు కదమ్మా, టైం మేనేజ్మెంట్ కదా అని చెప్పేసి నవ్వుతూ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. గుడ్ వెరీ గుడ్ అని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అలా ఉండేదానండి నేను. సడన్గా ఏదో ముద్దు మొహంలాగా తయారైపోయాను అనమాట. ఇంకా అలా నాకు నేనే నచ్చట్లేదని నన్ను నేనే మోటివేట్ చేసుకుని ఇలాగ స్టార్ట్ చేశానండి. ఈ ఉగాదికి ఇలాగ మంచిగా పర్ఫెక్ట్గా ఇన్ టైంలో అన్నీ కంప్లీట్ చేసి మంచిగా నేను అనుకున్నాను అనమాట. అందుకే ఈ ఉగాది నాకు చాలా స్పెషల్. మళ్ళీ ఇలా చేస్తానో లేదో తెలీదు, కానీ చెయ్యాలి అని అనుకున్నాను అనమాట గట్టిగా. ఇదిగోండి మా గుడి ఇలాగ ఉందన్నమాట అండి. మాకు షెల్ఫ్ పైన దేవుడిని పెట్టుకున్నామండి, సపరేట్గా లేదనమాట. దేవుడికి 3 పటాలకి 3 దండలు వచ్చినాయండి. అలాగే ఒకటి గుమ్మంలాగా తోరణం కింద ఒకటి వచ్చిందనమాట. అటు ఇటు మామిడాకు కొమ్మలు పెట్టాను అనమాట అండి. మా దేవుడికి నాదిష్టే తగిలేటట్టు ఉందండి. ఎన్నిసార్లు చూసి మురిసిపోయాను అని. చాలా బాగున్నాయండి. నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉందనమాట. ఇంకా మొన్న మిస్సంలో తీసుకొచ్చానని చెప్పాను కదండి శారీస్, అదొకటి తీసి పెట్టాను అనమాట. మా పాప డ్రెస్ కూడా పెట్టానండి. మా పాప వేసేసుకుందనమాట. ఇంకా ఉగాది పచ్చడి చేసుకొని తిని ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామండి.
టెంపుల్కి వెళ్తే మేము జనరల్గా టెంపుల్కి వెళ్ళేది ఎందుకంటే ప్రసాదం తీసుకోవడం కోసమే వెళ్తాం అనమాట. ప్రసాదం అయిపోయింది అన్నారు. అరే పండుగ పూట ప్రసాదం అయిపోయిందా ఇంకెలాగా అని అనుకుని కొనుక్కుని తిందామా అని అనుకుంటే అక్కడ కూడా అయిపోయింది అన్నారు. సరే అని ఇట్లా తిరుగుతున్నాము. ఈలోగా పంతులు గారు పెద్ద డబ్బాడు అంటే బకెట్ తీసుకొచ్చి తయారు చేసి పెట్టారనమాట. ఉగాది పచ్చడి ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెట్టారనమాట. ఇక్కడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. ఎందుకంటే ప్రసాదం అయిపోయింది అనుకున్నాం కానీ మళ్ళీ ఇది తీసుకొచ్చి పెట్టారు కదా మా కోసమే అనుకున్నాను. మా అమ్మ ఎప్పటి నుంచో బయటకు వెళ్ళి తిందామా అని అంటుందండి. ఇంకా పండగ పూట పాపం ఎందుకు దాన్ని డిస్కరేజ్ చేయడం అని చెప్పేసి అక్కడే దగ్గరలో ఒక హోటల్ ఉంటే వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసామండి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఏమైనా సాధించాలి అనుకుంటే కనుక కంపల్సరీ మీ గోల్స్ రీచ్ అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నాకు బాగోలేదు అని చెప్పేసి అక్కడే ఉండిపోవద్దండి. ఉండిపోతే మనం అక్కడే ఉండిపోతామండి. నా దాంట్లో అదే జరిగిందనమాట. అక్కడే ఉండిపోతాము. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక అడుగు ముందు వేసి బయటికి వెళ్తేనే కదండి మనం ముందుకు వెళ్ళగలము. అదే ఒక్కటి ఆలోచించుకోండి. ఇదేనండి వాళ్ళకి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బై బై.